ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. శివపార్వతి పెళ్లి ఆగిపోయిందని మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరగాల్సింది శ్రీవల్లి పెళ్లి. నీ కూతురి పెండ్ల ఆపినోడి చెల్లెలి పెండ్లి ఎట్టా అవ్వాలని అనుకుంటా ఉండవురా? చెల్లుకి చెల్లు ఆడి సెల్లి పెండ్లి కూడా ఇట్టాగే ఆగిపోవాలా. ఏంటి మీరనేది? నా చెల్లి ఏం చేసిందని ఇలాంటి శిక్ష వేస్తున్నారు? బావా, కొన్నిసార్లు పెళ్ళే శిక్ష. అలాంటి శిక్ష తప్పిందని సంతోషపడాలి. నువ్వు ఆగుతావా? మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను. నీ పెళ్ళంటే నీకు ఎలాగూ ఇష్టం లేదు. కానీ దేవాబావని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నా నా చెల్లి పెళ్లి కూడా ఆగాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? అది కాదు బావా, అసలు శివ ఆగు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయింది. నువ్వెంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. గంగబావా, నువ్వేం టెన్షన్ పడకు. మా నాన్నమ్మకి నాన్నకి నేను చెప్పుకుంటాను. ఏం చెప్తావా పోడా? ఎవరవునన్నా కాదన్నా శ్రీవల్లినైతే నేను పెళ్లి చేసుకుంటాను. నా మాటకే ఎదురు చెప్తా ఉండవా నువ్వు? నా మాట తీసి పారేస్తా ఉండవా? అట్టప్పుడు నా మొండె మీద తల ఉన్నా లేకున్నా ఒక్కటేరా. ఈ వయసులో నాకు అవమానం చేస్తారా? నానమ్మా, నువ్వు ఆవేశపడకు. నేను చెప్పేది కొంచెం ఓపికగా విను. శివపార్వతి పెళ్లి ఆగిపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే పెళ్లి కొడుకే లేడు. కానీ శ్రీవల్లి ఇంటి కోడలవ్వడానికి ఇదే ఇంట్లో నిల్చునుంది. పెళ్లి కొడుకైన నేను తన మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉన్నాను. పెళ్ళంటే బలవంతంగా చేసుకునేది కాదు. నువ్వాపో. నా కొడుకు శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. గంగ చేసిన పనికి నీ పెళ్లి ఆగిపోయి ఉండొచ్చు. అచ్చుతప్పు పెదనాన్న, మీ మాటలని సరిచేస్తున్నానని ఫీల్ అవ్వకండి. గంగాబావ చేసింది మంచి పని. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని దిగజార్చి మాట్లాడే విజయ్ లాంటి వాడు ఎంత దూరంగా వెళ్తే అంత మంచిది. గంగాబాబును పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటకి వాడి శవాన్ని పట్టుకు వెళ్ళిపోయేవారు. నీ పెండ్లాగిపోయిందని మేమంతా సతమతం అవుతా ఉంటే నువ్వు సంబరపడతా ఉండవా? నానమ్మా, ఇలా అనుకుంటూ పోతే ఆలస్యం అయిపోతుంది. శ్రీవల్లిని తీసుకొని కళ్యాణ మండపానికి వెళ్ళిపోదాం. శివపార్వతి పెళ్లి ఎందుకు ఆగిపోయిందని ఎవరేమనుకున్నా పర్వాలేదు. నా పెళ్లి ఘనంగా జరిగితే జరిగిన గొడవలన్నీ మర్చిపోతారు. దేవాబావా, నన్ను అర్థం చేసుకున్నందుకు, ఇంత జరిగినా నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని నువ్వు ముందుకొచ్చినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఈ రాక్షసుడి గురించి నిజం తెలియక వాడికి కృతజ్ఞత చెప్తున్నావు బావా. వాడు చేసిన మోసాలు తెలిస్తే సాక్ష్యాధారాలు ఉంటే ఆ విజయగాడి కంటే ఎక్కువ దెబ్బలు తినేవాడు.
ఎవడికి వాడు నిర్ణయం తీసుకుంటూ పోతే నన్నేమనుకుంటారు? అబ్బోడిష్టాన్ని కాదనలేం కదమ్మా. అవునరా, కానీ శివ పెళ్లి ఆగిపోయి ఉండదని ఈ పాటికి ఊరంతా తెలిసిపోయి ఉంటది కదా. రేపొద్దున దాన్ని చేసుకోవడానికి ఎవడొస్తాడో? ఎక్స్క్యూజ్ మీ బామ్మ, ఇందాకటి నుంచి ఇంట్లో జరుగుతున్న గొడవల్ని, సమస్యల్ని, సాధక బాధకాలన్నిటినీ చూస్తూనే ఉన్నాను. చివరికి ఇష్యూ ఎక్కడ ఆగుతుందా అని ఇప్పటిదాకా ఓపిగ్గా ఆగాను. ఎక్కడ ఆగింది? శివపార్వతి పెళ్లి ఆగిపోయింది. ఇక తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. కానీ మీరందరూ ఇలా డల్గా ఉంటే నేనెందుకు సైలెంట్గా ఉంటాను? వరదరాజుల అంకుల్తో నా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి. గౌరీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అందరూ అనుకున్నారు. కానీ మిమ్మల్ని అడగాలా వద్దా అన్న సందేహంలో ఉండిపోయాను. భగవంతుడు ఇలా రాసిపెట్టాడనుకుంటా. ఓ, ఎలా అనుకున్నారా? పెళ్లి కూతురు శివపార్వతిని ఎవరు చేసుకుంటారు అని మీరు అన్నప్పుడు నేనే చేసుకుంటాను అని నా నోటితో చెప్పాలని ఆ విధిరాతలో ఉంది. ఏంటి బావా నువ్వు అనేది? అవును బావా, ఒక ఆడపిల్ల జీవితం అన్యాయంగా, అర్ధాంతరంగా ఆగిపోకూడదు కదా. శివ వాళ్ళ అక్క గౌరీ అంటారా, తను బాగా చదువుకోవాలి, తన కలలు నెరవేరాలి, ఈ పెళ్లి పెటాకులు ఏమీ అవసరం లేదని బలవంతంగా నా పెళ్లి చేశారు అన్న దిగులుతో ఆత్మహత్య చేసుకుంది. ఓకే, తన ఆత్మ శాంతించడానికైనా నేను శివని పెళ్లి చేసుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఈ ప్రపోజల్ ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఇది తప్పో లేకపోతే ఒప్పో నాకైతే తెలియదు. నా మనసులో మాట అయితే చెప్పాను, ఆ తర్వాత మీ అందరి ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.